అందరూ నమస్కారం. ముళ్ళ బూరుగు చెట్లు ఉంటాయి, మన గ్రీన్ కలర్లో ఉండి ముళ్ళు లేకుండా ఉంటాయి, వేరే అది మనం దూది వాడతాం. ఇది ముళ్ళ బూరుగు, అడవిలో ఉంటాయి, చెట్టు నిండా ముళ్ళు ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఇది ముళ్ళ బూరుగు అని పిలుస్తారు. చెట్టు నిండా ముళ్ళు ఉంటాయి అన్నమాట, ముళ్ళు పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి. అలాగే దీని నుంచి ముళ్ళు మనం మందులు వాడతాం, బెరడు వాడతాం, పూలు వాడతాం. అలాగే జిగురు, ఇది బూరు జిగురు, చెట్టు నాటు పెడితే దానికి జిగురు వస్తూ ఉంది, బూరు జిగురు. మొహం అందంగా ఉండడానికి, మొటిమలైపోవడానికి. దీనికంటే చెప్తాం కదా, ప్రతి చెట్టు ప్రతి ఆకు మనకు చెప్తుంటుంది, నేను పని చేస్తాను, నేను పలానా పని చేస్తానని చెప్తుంటుంది అనమాట. అంటే ఏంటి, ఆ షేప్ని బట్టి మనం ఎందుకు పని చేస్తాం, మన పూర్వీకులు అలాగే కనిపెట్టారు. చాలా వరకు గిరిజనులు కూడా పేర్లు కూడా అలా పెట్టడం, అసలు అలా వాడుకోవడం జరిగింది. మనకి మొహం మీద మొటాలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి, చెట్టు నిండా ఈ ముళ్ళు పెద్ద పెద్ద మొట్టం వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటూ ఉంటాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఈ ముళ్ళు ఇలా అరదీసి గంధం రాసుకుంటారు. రాసుకుంటే మూటాలు పోతాయి అన్నమాట. మొహం చర్మం కాంతివంతంగా ఉంటుంది, ముడతలు రాకుండా ఉంటాయి. మనం ఫేస్ క్రీమ్ కింద వాడతారు. అలాగే ఇది బూరుగు జిగురు, చెట్టు జిగురు, ఇది ముళ్ళబూరు జిగురు. దీన్ని మోచరస, సంస్కృతంలో మోచరస అని పిలుస్తారు అన్నమాట. దీని పేరు మోచరస సంస్కృతంలో. తెలుగులో బూరు జిగురు అంటాం, ముళ్ళబూరు జిగురు. ఈ జిగురు మామూలుగా రోజు తాగొచ్చు, మనం తినచ్చు. ఒక చింతపిక్కంత మోతాదు, చింతపిక్కంత మోతాదు పాలలో వేసుకుని రోజు తాగితే మంచి శరీరం పుష్టిగా ఉంటుంది. ధాతు పుష్టి అంటాం కదా, అలాగే శరీరం పుష్టి, మజిల్ ఫామ్ అవుతుంది. అందుకు రోజు తాగొచ్చు. చింతగింజంత బూరు జిగురు, ఒక గ్లాసు పాలు, ఆవు పాలు ఒక వేసుకుని తాగాలన్నమాట. రోజు తాగితే మంచిదే, సంవత్సరం తాగొచ్చు, ఇబ్బంది లేదు. అది తాగితే శరీరం పుష్టిగా ఉంటుంది. ఇంక రెండోది, రక్త విరేచన కానీ నీల విరేచన కానీ అయినప్పుడు, బంక విరేచనాలు అవుతున్నప్పుడు బాగా కడుపు నొప్పి ఉంటుంది, నీరసం ఉంటుంది, బాగా ఫ్లూయిడ్స్ అని వెళ్ళిపోయి బాడీ నీరసం వచ్చేస్తుంది అనమాట. అందుకని ఏం చేస్తారంటే, ఈ ముళ్ళబూరు జిగురు ఒక చింతపిక్కంత గ్లాస్ ఆవు పాలలో కలిపి తాగితే మోషన్స్ కంట్రోల్ అవుతాయి, అలాగే నీరసం కూడా తగ్గిపోద్ది అనమాట. అందుకు మోషన్స్ అయినప్పుడు తప్పకుండా తాగొచ్చు అనమాట. మామూలుగా మహిళల్లో వైట్ డిశ్చార్జ్, లుకోరియా అంటారు మామూలుగా వైట్ డిశ్చార్జ్ అనేది అందరూ తెలుసు, తెల్లబట్ట అంటాం ఈ లోకల్ వచ్చేది. వైట్ డిశ్చార్జ్కి ఏం చేస్తారు, మామూలుగా చాలా మందులు ఉంటాయి, కానీ ఆయుర్వేదంలో హోమియోలో కూడా మంచి మందులు ఉంటాయి. మామూలుగా సహజంగా మీకు అందుబాటులో ఉన్నప్పుడు ఈజీగా తగ్గించుకోవడానికి ఈ ముళ్ళబూరుగు జిగురు ఓ చింతపిక్కంత ఒక గ్లాస్ ఆవు పాలలో వేసుకొని కొంచెం బెల్లం వేసుకుని తాగితే ఓ నెలలో తాగారనుకోండి, ఆ వైట్ డిశ్చార్జ్ సమస్య తగ్గిపోద్ది. వైట్ డిశ్చార్జ్ వల్ల వచ్చే నీరసం కూడా తగ్గిపోద్ది అనమాట. మళ్ళీ ఎనర్జీ వస్తుంది, పుష్టిగా తయారవుతారు. అలా వైట్ డిశ్చార్జ్కి చింతపిక్కంత బూరు జిగురు, ముళ్ళబూరు జిగురు, ఒక గ్లాస్ ఆవు పాలు, కొంచెం బెల్లం కలుపుకొని తాగాలి రోజు. అలా ఒక 21 రోజులు తాగారనుకోండి, ఆ వైట్ డిశ్చార్జ్ తగ్గిపోద్ది. బాగా ఎక్కువ కాలం నుంచి ఉంటే ఒక 41 రోజులు, 40 డేస్ తాగండి. తాగితే ఆ వైట్ డిశ్చార్జ్ సమస్య నుంచి బయటపడతాం. మనకి గాయాలు, పుళ్ళు, మనకి ఏదైనా దెబ్బ తగిలి మాంటలేదు అనుకోండి, ఎక్కువ కాలం తగిలిన వెంటనే కూడా వేయచ్చు. అలాగే కొన్ని పుళ్ళు అంటే తగిలి గాయం మానదు. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా పుళ్ళు పడిపోయి మానవు, బాగా సెప్టిక్ అయిపోతాయి, పురుగులు పట్టేస్తాయి. అలాంటి ప్రాణాలు కూడా, కురుపులు కూడా ఈ అడుగుతప్పుడు వేళ్ళు రసం, ఈ అడుగుతప్పుడు వేళ్ళు పచ్చి రసం 2 ml లోపలికి, 2 ml కొంచెం 30 ml వాటర్ వేసుకుని రోజు లోపలికి తీసుకోవాలి, రోజు ఒకసారి. అలాగే ఇదే రసాన్ని మన పైన పుండుని కడగాలన్నమాట. కడిగితే తొందరగా మానిపోద్ది అనమాట. ఆ పుండు వాసన తగ్గిపోద్ది, పుండు కూడా తొందరగా మానిపోద్ది అనమాట. లోపల నుంచి కండ కూడా తొడుగుద్ది అనమాట, మజిల్ ఫామ్ అవుతుంది అనమాట. మమ్మీ అలా పుండు ఎంత లోతుగా ఉన్న పుండు అయినా సరే హీల్ అయిపోద్ది. ఇది చాలా ఏళ్ళ నుంచి చాలామంది వాడుతున్నారు. మేము ఎప్పటి నుంచో చాలామందికి ఇచ్చాం. బెడ్ సోర్స్ అలాంటి వాళ్ళకి బాగా తగ్గాయి అనమాట అండి. అలాగే షుగర్ పుళ్ళు, డయాబెటిక్ అల్సర్స్ అవి కూడా బాగా తగ్గుతాయి. ఇది యాక్చువల్గా మేము ఇప్పుడు దీన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తున్నాం, పనిలో ఉన్నాం. సో దీన్ని మాత్రం ఇప్పుడు ఈ సంవత్సరం మేము దాదాపు ఒక 3-4 ఎకరాల్లో కల్టివేషన్ చేస్తున్నాం. ఇది రాబోయే రోజుల్లో చాలా అవసరం. దీని నుంచి చాలా మందులు తయారు చేస్తారు రాబోయే రోజుల్లో. అంటే బెడ్ సోర్స్ అలాంటి వాటికి పెద్దగా మందులు లేవు, చాలామంది ఇబ్బంది పడుతుంటారు. పుళ్ళు పడిపోయి వాసన వచ్చేసి అలాంటి కండిషన్లో ఇది వెంటనే చాలా తొందరగా రోజుల్లోనే నయం అయిపోద్ది అనమాట. అడుగు తప్పటని పిలుస్తారు. అడుగు తప్పడం ఎందుకంటారంటే, భూమిలో వేళ్ళు ఉంటాయి, ఆకులు భూమికి అంటుకొని ఉంటాయి, వెన్నెల్లో పైకి వస్తాయి, వెన్నెల్లో గింజలు ఉంటాయి అన్నమాట. అడుగు తప్పడని పిలుస్తారు.
అడుగు తప్పెట అని పిలుస్తారు. లాటిన్ అయితే ఎలక్ట్రేరియా ఎకాలిస్.